ముందే చెప్పినా మనం అందరం కలిసి ఆ శాఖలకు సంబంధించి న్యాయం చేయాలని ఆలోచనతో ఉన్నాం. ఆ ఆలోచనకు అనుగుణంగా నేను అందరి సహకారం అడుగుతా ఉన్నా. తప్పకుండా మీరు అనుకున్న విధంగా మీరు గతంలో చేయలేనివన్నీ, గతంలో వైఫల్యం వదిలిన అన్నింటినీ ఇప్పుడు ఏదో ఎత్తి చూపెట్టి అవి మా మీద నెట్టేస్తే నేను దాన్ని మేము అంగీకరించాం అధ్యక్ష. మేము 100% ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంబంధించి ఒక ఆలోచన ఉన్నాం. నేను ఇందులో చెప్పినట్టుగా బ్యాకప్ క్లాస్కి సంబంధించి కూడా ఒక క్లారిటీగా అసలు జితిన్ 50 ఇచ్చేదారంటే ఈడబ్ల్యూఎస్కు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు 50% రాలే, దాని తర్వాత అట్లా అనేక రకాల అంశాలని అందరం కలిసి బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి, రవాణా శాఖలో జరుగుతున్న రిఫార్మ్స్కు సంబంధించి, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఆత్మస్థైర్యము, పోలీసులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అన్ని రకాలుగా మద్దతునిచ్చి మరి ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో పెట్టినటువంటి ఆ పద్ధతులన్నీ ఆమోదించి అన్ని కట్మోషన్స్ కూడా విత్డ్రా చేసుకోవాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. సార్, నేను ఇప్పుడు చెప్పబోయేది అసెంబ్లీలో ఇంతకుముందు కూడా చెప్పిన క్లారిఫికేషన్ గౌరవ పొన్నం ప్రభాకర్ గారు కూడా అడగడానికి కోసం అడిగిన సార్. చాలా బాధతోని ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ పక్షాన ఇవాళ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇలా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సిపి గారు ఇలా పవర్ఫుల్ వెపన్స్ తోని ప్రైవేటు వ్యక్తులతోని ఫైరింగ్ చేయించిండు, ఫైరింగ్ రేంజ్లో అని సభ దృష్టికి నేను తీసుకొని వచ్చిన అధ్యక్ష. AK-47 వెపన్ తోని 10 రౌండ్లు, SLR వెపన్ తోని 10 రౌండ్లు, ఇలా పిస్టల్ తోని 10 రౌండ్లు, మొత్తము 180 రౌండ్లు ఫైరింగ్ ప్రైవేట్ వ్యక్తులతోని సిపి గారి సతీమణి వారి ఫ్రెండ్స్ తోని ఫైరింగ్ చేస్తే బోనాలపల్లి అనే గ్రామంలో ఆ బుల్లెట్లన్నీ దూసుకపోతే అమృతమ్మ అనే ముసలమ్మకి ఇలా కాలికి బుల్లెట్ తగిలింది. ఇది మీరు చెప్పింది పూర్తిగా వాస్తవము, ఇది అవాస్తవం కానే కాదు. ఇది ఒకటి. రెండోది, ఇలా 337 మంది హోంగార్డ్లని కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డ్లని సిరిసిల్లాకి జగిత్యాలకి ట్రాన్స్ఫర్ చేశారు. జగిత్యాల నుంచి సిరిసిల్ల నుంచి వచ్చిన హోంగార్డులు 186 మంది దగ్గర సిపి గారు లక్ష రూపాయలు తీసుకొని 1,86,00,000 రూపాయలు వసూలు చేసి ఇలా పోస్టింగ్లు ఇచ్చిండు. పెద్దపల్లి గ్రామం పెద్దపల్లి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆనాడు పెద్దపల్లి జిల్లాలో హోంగార్డులను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే శ్రీధర్ బాబు గారి దగ్గర హోంగార్డులు వస్తే మీరు చెప్తే ట్రాన్స్ఫర్ చేయలేదు. కానీ ఇది నేను చెప్పింది 100కి 100 నిజము. ఇది అయిపోయిన తర్వాత ఇలా కరీంనగర్ జిల్లాలో అలాట్ అయిన ఇనోవా ప్రైవేటు వ్యక్తులకి తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టిందని సువేదాతో సహా ఇదే అసెంబ్లీ సాక్షిగా మీకు నేను చూపించిన. ఇలా ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? ఇలా సిపి గారి మీద ప్రేమ ఏంటిది ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక సిపి గారు ఈ విధంగా మిస్యూజ్ చేస్తా ఉంటే దీనివల్ల చెడ్డ పేరు ఎవరికి అధ్యక్ష? దీనివల్ల చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికే కదా. ఒక సిపి గారు కూర్చొని ఇవన్నీ జల్సాలు చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా బడే ఖానా పేరు మీద అధ్యక్ష ఇలా ఒక్కొక్క SHO ఆఫీసర్ దగ్గర 25,000 రూపాయలు ఇలా వసూలు చేసిండు, 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండు. నేను చెప్పింది ముమ్మాటికి నిజము. నేను ఏదైనా తప్పు చెప్పుంటే నా ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తా. దీనివల్ల IPS ఆఫీసర్లకి IAS ఆఫీసర్లకి చెడ్డ పేరు వస్తుంది. ఇలా నేను అందరు IPS ఆఫీసర్లను నేను అంటలేను. ఖచ్చితంగా దీని మీద సిట్ అయ్యాలి. ఇలా నా మీద CID ఎంక్వైరీ చేసిరు, ఏం లేకుండా CID ఎంక్వైరీ సిపి గారి మీద చేయండి. నేను చెప్పినది తప్ప అబద్ధం అది చేయండి, ఎంక్వైరీ చేయండి. దీనివల్ల నష్టం ఎవరికైతుంది? దీనివల్ల నష్టమయ్యేది ప్రభుత్వానికే కదా. ఇలా ఇదే ప్రభుత్వానికి నేను చెప్పింది ఎవిడెన్స్తో సహా బయట పెట్టిన తర్వాత ఇప్పటిదాకా యాక్షన్ తీసుకుంటలేరంటే దీని మీద ప్రభుత్వానికి సిపి గారి మీద ఏం ప్రేమ? నేను చెప్పింది ఒక్కటే కాదు. ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి SHO ముచ్చట మీకు చెప్పిన, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి కానిస్టేబుల్, SI, CI, హోంగార్డులు, హెడ్ కానిస్టేబుల్ల ముచ్చట వాళ్ళ పక్షాన మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నా అధ్యక్ష. ఇలా ఖచ్చితంగా అధ్యక్ష ఇంకోటి కూడా, కరీంనగర్ జిల్లాలో ఇప్పటిదాకా ఇలా సరెండర్స్ ఇవ్వలేదు, PRCలు ఇవ్వలేదు, ఎరియర్స్ ఇవ్వలేదు. దయచేసి కరీంనగర్ జిల్లా పక్షాన ఉన్న పోలీస్ ఆఫీసర్ పక్షాన, ప్రతి కానిస్టేబుల్ పక్షాన, ప్రతి హెడ్ కానిస్టేబుల్ పక్షాన, ప్రతి ASI పక్షాన, ప్రతి SI పక్షాన దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వాళ్ళ సరెండర్ లీవ్స్ కానీ, ఎరియర్స్ కానివ్వండి, TL, DL కానీ దయచేసి వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ ప్రభుత్వానికి మాత్రం పూర్తిగా చెడ్డ పేరు తెస్తా ఉన్నాడు అక్కడ సిపి గారు. ఎగ్జాంపుల్ నిన్న కూడా చెప్తా ఉన్నాను. నిన్న ఇల్లంతకుంటలో రాముల వారి కళ్యాణం అయింది. ఆడి రివ్యూ మీటింగ్కి సిపి గారు రాలేదు. ఎందుకు రాలేదు? కరీంనగర్ జిల్లాలో ఉన్నది సార్, కరీంనగర్ జిల్లాలో ఉన్నది చిన్న జిల్లా, ఒకటే పెద్ద టెంపుల్. ఆ టెంపుల్కి రివ్యూ మీటింగ్కి సిపి గారు ఎందుకు రాలేదు? నిన్న అవుతుంటే కూడా నిన్న వచ్చి తూతు మంత్రంగా వచ్చిండ్రు, మంత్రి గారితో వచ్చిండ్రు. మంత్రి గారు మళ్ళీ ఉస్నాబాద్ పోవాలి, పొన్నం ప్రభాకర్ గారు, ఓకే ఐ అండర్స్టాండ్, ప్రభాకర్ గారు వేరు. మంత్రి గారు పోగానే 5 నిమిషాలు అక్కడ దాదాపు 50,000 మంది ఉంటారు. 50,000 మంది దాకా కళ్యాణానికి వచ్చినప్పుడు సిపి గారు లేచి మంత్రి గారు వెళ్ళిపోగానే మంత్రి గారు పోయిన 5 మినిట్స్గానే పోయాడు. మంత్రి గారిది తప్పు పడతలేను. గౌరవ మంత్రి గారు అక్కడ హుస్నాబాద్కి పోవాలి, వారి దగ్గరికి పోవాలి, వచ్చి పేరు బట్టలు ఇచ్చిపోయారు. కానీ ఈ సిపి గారికి మీద ఏం ప్రేమ అనేది మీరే ఆలోచన చేయండి. దీనివల్ల ప్రభుత్వం పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా చెడ్డ పేరు తెస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా సిపి గారి మీద యాక్షన్ తీసుకుంటారని నేను కోరుతా ఉన్నాను. గౌరవ జిల్లా మంత్రి గారు రిప్లై ఇస్తా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ గారు దయచేసి ఇది మీరు చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, గౌరవ బీసీ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చాలా ఆవేదనతోటి ఆవేశం కూడా చెప్పిన అధ్యక్ష. వారు మాకు తెలుసు అధ్యక్ష, 1984లో కూడా వారు బీసీ సమసంఘాల పరిషత్తులో పోరాటం చేసిన అధ్యక్ష. కానీ ఆ రోజు చాలా గొంతుగా బలంగా బీసీ గొంతు వినిపించిన అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చినాక గొంతుకు తగ్గిందని నేను భావిస్తున్నా అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, వారు చెప్పిన ప్రకారం అధ్యక్ష, వారు చెప్పిన ప్రకారమే
42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని చెప్పిన అధ్యక్ష. మళ్ళీ వారు ఏం మాట్లాడుతున్నారంటే నేను క్లియర్ అవుతుంది అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడదంటే 100% బీసీల ఓట్లు మొత్తం కొల్లగొట్టి ప్రభుత్వం ఏర్పడింది అధ్యక్ష. ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారంటే 42% రిజర్వేషన్ కట్టుబడి ఉంది అధ్యక్ష. నేనేమన్నా రాజ్యాంగపరమని పక్క పెడదాం అధ్యక్ష. ఈ రోజు 80,000 నుంచి 1,00,000 కోట్ల టెండర్లు ఇచ్చిన అధ్యక్ష. మరి ఆ 42%లో మా వాటా ఎంత ఇచ్చిండ్రు? మీరు ఎప్పుడన్నా చర్చ పెట్టండి. మీరు నిలిచిన ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారు, అందులో బీసీకి ఎన్ని కేటాయించారు, అందులో తెలంగాణ కాంట్రాక్ట్కి ఎంతమంది ఇచ్చిండ్రో దయచేసి ఈ గౌరవ మంత్రిగా చెప్పాలని వాల్సిన అధ్యక్ష. అధ్యక్షుడు కూడా ఆత్మగౌరవ భవనం చెప్పారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేసిన ప్రభుత్వాన్ని ఆరోగ్యంగా తమ ముందర కూడా రిక్వెస్ట్ చేసిన ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన అక్కడ ఒక పెద్ద కంపెనీలన్నీ కూడా నియోపోలిస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ఆత్మగౌరవ భవనాలు కన్స్ట్రక్షన్ చేయకపోవడం వలన ఈ డెబ్రిస్ కంకర మొత్తం తీసుకుపోయి ఆ యొక్క ఆత్మగౌరవ భవనాలు మొత్తం కప్పేసిన అధ్యక్ష. ఇప్పుడు అవి రిమూవ్ చేయాలంటే వాళ్ళ స్థలాలు వాళ్ళకు తెలవాలంటే సుమారు ఒక 20 నుంచి 20 కోట్లు అయితే మాత్రమే ఆ డెబ్రిస్ అయితే. నేను గౌరవ మంత్రి గారిని కూడా చెప్తున్నాను, దయచేసి మీరు ఆ ఏదో స్థలాలు ఉన్నారో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు ఆ డెబ్రిస్ మొత్తాన్ని తీసేస్తే వాళ్ళ స్థలాలు వాళ్ళు కనబడే విధంగా ఉంటాయని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, రెండో విషయం అధ్యక్ష, మీరు కార్పొరేషన్ అని చెప్పారు అధ్యక్ష. డెఫినెట్ మొన్న క్వశ్చన్కి ఆన్సర్ ప్రభుత్వం నుంచి ఆన్సర్ వచ్చే అధ్యక్ష. మేము ఏ కార్పొరేషన్ రూపాయి లేదు, 0 అని చెప్పి ప్రభుత్వమే ఇచ్చింది అధ్యక్ష. నేను మంత్రి అని కోరుతున్నాను, మీరు కార్పొరేషన్ వేసిండ్రు సరే, మీరు ₹1 ఇవ్వలేదు, కనీసం ఆ కార్పొరేషన్లకు ఒక చైర్మన్ అని వేయండి. ఈరోజు చైర్మన్ లేకపోతే మా బీసీలను అవమానపరచట కాదా? కార్పొరేట్ వేసిర్రు కానీ వారు చైర్మన్ లేకపోతే ఎండీతో నడిపిస్తే బీసీలకు అవమానం జరిగిందని మీరు ఇమీడియట్గా మీరు ఆ కార్పొరేషన్లకు నిధులు కేటాయించండి, 0 నుంచి 100 కోట్లు పెట్టండి. దాంతోపాటు ఆ కార్పొరేషన్లకు చైర్మన్ ప్రకటించి ఆ బీసీల గౌరవాన్ని కాపాడారు అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఇంకోటి ఓవర్సీస్ స్కాలర్షిప్ అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్. మొదటి ఫేజ్లో 10 లక్షలు తీసుకున్న వాళ్ళు అమెరికాలో, లండన్లో స్థిరపడ్డారు. వాళ్ళు రెండో ఫేజ్ రాకపోవడం వల్ల వాళ్ళు రెస్టిగేట్ అయ్యి ఇండియాకి వచ్చే పరిస్థితి అధ్యక్ష. వెంటనే ఆ రోజు సీతకాలంలో ఆన్సర్ ఇచ్చారు 3 నెలలు పంపిస్తామని. కానీ ఇంతవరకు అధ్యక్ష సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ రాక బిడ్డలంతా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఓవర్సీస్ స్కాలర్షిప్లో సెకండ్ ఫేజ్ అమౌంట్ పంపించేసి ఆ బిడ్డల చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని చెప్పి నేను ప్రభుత్వం కొడుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష అధ్యక్ష, మీరే బీసీ డిక్లేషన్ పెట్టిండ్రు, వారు గంట మాట్లాడిన నేను ఒక 2 నిమిషాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ పరంగా రాజ్యాంగ పరంగా ఉన్నాయని మేము కేంద్రంలో అధికారానికి వస్తే చేస్తామన్నారు. బస్ కేంద్రం ఇప్పుడు అసలు చేయండి, కానీ మీ చేతిలో ఉన్న పని ఈ బడ్జెట్లో 20,000 కోట్లు పెడతారు అధ్యక్ష. ఎన్ని పెట్టారు అధ్యక్ష? మంత్రి గారు మీకు మాట్లాడాలి కదా, ఫస్ట్ ఇయర్ 20,000 పెట్టలేదు, రెండో ఇయర్ 20,000 పెట్టలేదు, ఈసారి 20 పెట్టాలి కదా. నేను ఏమంటాను, సమ సంగ్రామ పరిషత్ గొంతు మీరు ఎంపీగా అయిన మంత్రి అంటే డెఫినెట్గా బీసీ సంఘమే ఆ గొంతు కూడా మీరు 20,000 పెడితే మీరు సంతోషపడే అధ్యక్ష. ఇక్కడ నుంచి అయినా 20,000 కోట్లు కొట్లాడి ఈ యొక్క బీసీలకు మీరు చేయాలని చెప్పి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, ఆర్టీసీ చైర్మన్ అధ్యక్ష ఒక చాలా ముఖ్యమైనది. ఆ రోజు కేసీఆర్ గారు ఆర్టీసీ చైర్మన్ కూడా 2 సార్లు బీసీ కేటాయించి అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వం కోరుతున్నాను, ఆర్టీసీ చైర్మన్ ఈక్వల్ టు మంత్రుడు కాబట్టి ఈసారి ఆర్టీసీ చైర్మన్ ఉండగా మీరు కొట్లాడి ఒక బీసీ బిడ్డకు మీ కాంగ్రెస్ ఇచ్చుకొని బీసీ బిడ్డకు ఒక ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా దానికి గౌరవ మంత్రి గారు రిప్లై. ముందుగా గౌరవ సభ్యుడు అడిగిన అంటే మిగతా సభ్యులందరూ చెప్తా కానీ ఇప్పుడు నేను గౌరవ సభ్యులు ఎవరైనా విదేశీ విద్యానిధి కింద పోయి ఫేజ్ 1 తీసుకొని ఫేజ్ 2 రాలేదంటే నేను మొన్న కూడా ఎవరో సభ్యులు అడిగితే చెప్పిన వెంటనే రిలీజ్ చేస్తాం. దయచేసి అటువంటి వివరాలు ఉంటే పట్టిగానే ఓవరాల్గా చెప్పకుండా ఎవరున్నా సరే లిఖితపూర్వకంగా నాకు ఇచ్చినా పర్లేదు, గౌరవ ఆర్థిక మంత్రికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా వాటిని క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకుని ఎక్కడైనా ఏదైనా ఓవర్లాప్స్ అయి ఉంటే తప్పకుండా. 2, నేను గౌరవ మంత్రి గారు వారు కూడా వారు చెప్పినట్టుగా మేము స్టూడెంట్స్ యూనియన్ నుంచి మూవ్మెంట్లో పాల్గొన్నాం. తప్పకుండా అవర్ కమిట్మెంట్ ఇస్ దేర్. ఇవాళ కూడా మా పార్టీలో ఎవరు చెప్పేటువంటి అవసరం లేకుండా ఒక ప్రజాస్వామిక పార్టీ కాబట్టి 3 మంత్రులం ఇక్కడ ఉన్నారు. గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు, అక్క గారు కొండా సురేఖ గారు, వాకిటి శ్రీహరి గారు, ఆది శ్రీనివాస్ గారు, బీర్లా యాదవ్ ఐలే గారు, వీర్లపల్లి శంకర్ గారు, మాకర్ సింగ్ గారు ఆన్సర్ చెప్తున్నా. మేము మాకు సంబంధించి ప్రభుత్వ పరంగా బలహీన వర్గాలకు మీరు చెప్పినట్టుగా సప్లాన్తో పాటుగా మిగతా కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిన అంశాలకు సంబంధించిన కూడా తొందరలో వాటి పట్ల చర్య తీసుకోవాల్సిందే, రెస్పాండ్ కమ్మని కోరుతా ఉన్నాం. తప్పకుండా నేను ఇంతమంది చెప్పిన ఫస్ట్ నేను చెప్పేటప్పుడు వచ్చారు శంకర్ పట్టం శృంగేరి, మీరు వెళ్తా నేను కూడా వెళ్తా శృంగేరికి. పామి మొదలు మీరు పామ అయినా నేను నెమలైనా నేను కొట్టుకునేది ఇక్కడ బరాబర్ కొట్టుకుందాం. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ పట్టణంలో అందరూ ఎట్లా కలిసి ఉంటారో బలహీన వర్గాల ఇష్యూస్ వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలని ఉద్దేశంతో చెప్పిన తప్ప వేరే డిఫరెంట్ మైండ్తో చెప్పలేదు అధ్యక్ష. అవునా కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఊకే కొట్లాడుగా వచ్చి ఎవరికి ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయినట్టు ఉంటుంది అన్నట్టు. అట్లా కాకుండా ఉండాలని దాని నేను కోరుతాను అధ్యక్ష. తప్పకుండా నేను మళ్ళీ దాని మీద మీరు ఎంపీసీ పెట్టిరు, తారు శ్రీనివాస్ చేసిరు, రూపాయి ఇవన్నీ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం చర్చ చేసుకుంటున్నాం. డెఫినెట్లీ వీఆర్ పాజిటివ్.